ఏలూరు జిల్లా న్యూజివీడు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు టీడీపీ అభ్యర్థి అయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గారి మీద 10,397 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ న్యూజివీడు సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన బసవ వైకుంఠ వెంకట భాస్కర్ రావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 16,210 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కొలుసు పార్థసారథి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక ఒకసారి మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 91,000 పైచిలుకు ఓట్లని ఈ రెండు పార్టీలు కలిపి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 1,00,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 10,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారేమో అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిది అని అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ న్యూజివీడు సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసేది కూటమి నుంచి నూతన అభ్యర్థి కావడం వలన ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుంది. కానీ ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.